ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకి జూన్ 18వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు కూడా రోజుకు ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు జూన్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆతిథ్యాలు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల స్వామివారికి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత మెమో సేవలు అందుబాటులో ఉంటాయండి. ఇది లక్కీ టిప్ పట్ట కాదు, మీరు డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ తోటి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ స్వామివారికి ఆతిథ్య టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవాలి. టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుంది. ముంజల్ సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బెమోషన్ సేవ అయితే 500 రూపాయలు ఉంటుందండి ఈచ్ పర్సన్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఫ్రీగా మీకు కూడా తీసుకెళ్ళడానికి స్వామివారి దర్శనం చేయించడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా మనకి శుభదం ఎంట్రీ ద్వారా మీరు స్వామివారికి ఆలయంలోకి ఎంటర్ అవి స్వామివారిని మీరు జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది మీరు తిరుమల కొండపైన స్వామివారికి జరుగుతున్న ఆతిథ్యాలను చూసిన తర్వాత మీకు స్వామివారికి దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల స్వామివారికి ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయి. అంటే కళ్యాణం కానీ, ముంజిల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బెమోషన్ సేవలు కానీ. కాకపోతే ఇది తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆతిథ్యంలో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే, అది కూడా ఇంటి దగ్గర టీవీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అయ్యి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్ప మీరు తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారి యొక్క ఆతిథ్యంలో అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదండి. అందుకని వీటిని స్వామివారి యొక్క వర్చువల్ సేవని లేదా ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. 1 వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం 1 స్టెప్ అయితే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవ చూడడానికి ఒక రోజు ఉండాలి కదండి, ఆ రోజు మాట. దర్శన టికెట్ అంటే మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దాని కింద మీకు ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏ రోజున ఏ డేట్కి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి మనకి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ డేట్ని అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారు ఆ డేట్ అన్నది అక్కడ ఎంపిక చేసుకుని స్వామివారి యొక్క ఆతిథ్యాలను అయితే బుక్ చేసుకోండి. కాకపోతే ఈ 2 స్టెప్లు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే స్వామివారికి దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే అండి. మీరు స్వామివారికి ఆతిథ్యాలు అయితే డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి. మీకు కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరికి కలిపి 1000 రూపాయలు, ఉంజిల్ సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బెమోషన్ సేవ అయితే 500 రూపాయలు చెప్పు ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్కి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్కి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలి. అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఇదే నెల అంటే జూన్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లు పూర్తిగా ఫ్రీ. మీరు టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ అంటే శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే స్వామివారిని మనం
జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి, అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి, మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు. ఇది టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మీకు డేటు టైం అన్నది చాలా క్లియర్గా మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ మీద కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారికి అంగప్రదక్షిణ చేసి స్వామివారికి దర్శనం అన్నది మీకు జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్కి కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అదే రోజున అంటే జూన్ నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు వీఐపీ దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకి టీటీ దేవస్థానం వారు అయితే కేటాయించడం జరుగుతుందండి. కాబట్టి ఇది మొదటి గడప దర్శనం అంటే వీఐపీ దర్శనం లేదా ఎలవ దర్శనం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగుల దూరం మాత్రమే ఉంటుందండి. మీరు కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ శ్రీవారికి సంబంధించిన దర్శన టికెట్ను బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు స్వామివారికి దర్శనం ప్లస్ అకామిడేషన్ 2 కూడా ఒకేసారి ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 ఉండాలండి. అంటే 2 సభ్యులు శ్రీవాణి ట్రస్ట్కి 20,000 డొనేషన్ చేసి 1,000 రూపాయలు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. అదేవిధంగా అదే రోజున అంటే జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసు ఉన్న వారికి అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకి స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్ ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్న మీకు జీవిత భాగస్వామి కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళి తిరుమల శ్రీవారికి సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఇది కూడా టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సంబంధపట్టి కోటాలో స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో మీకు సంబంధపట్టి కోటాలో దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇవ్వడం లేదండి. ఇది కేవలం ఆన్లైన్ మాత్రమే టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకుని మీరు స్వామివారికి దర్శన టికెట్లు సెప్టెంబర్ నెల సంబంధించిన కోటాల భాగంగా రేపు జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి స్వామివారికి దర్శన టికెట్ల భాగంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ 300 రూపాయలు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. మీకు దర్శనం ఏటీసీ సర్కిల్ నుండి స్వామివారికి జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. మీకు అదే రోజున అంటే జూన్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతి లేదా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్వామివారికి ఆ దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో మీరు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆన్లైన్లో రిలీజ్ చేసినటువంటి అకామిడేషన్ 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. లేని వాళ్ళు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జూలై నెలకి సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్ల భాగంగా రేపు జూన్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. దీన్ని మనం వామన్ టికెట్లను పిలుస్తూ ఉంటాం. టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుంది.
ఈ ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది వాము అన్నది తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వామం జరుగుతుంది. వాము అనంతరం కూడా మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. అదే రోజున అంటే 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల శ్రీవారి యొక్క సేవలు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మీకు 3 రకాల స్వామివారి యొక్క సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారి సేవ, 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. శ్రీవారి సేవ అంటే మీరు తిరుపతి కానీ తిరుమల కొండపైన కానీ శ్రీవారికి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. పరకమణి సేవ అంటే ఇది కేవలం ఎంప్లాయీస్ అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ పరకమణి సేవలు అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా జనరల్ పరకమణి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదే నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు నెల సంవత్సరం శ్రీవారి సేవలు అన్నది రేపు అంటే జూన్ నెల 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది సింగిల్గా వద్ద సింగిల్గా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. గ్రూప్ కంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి మీరు తిరుపతి కానీ తిరుమల కానీ వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.